భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం ఇప్పుడు స్వచ్ఛతా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ పరిధిలో చేపట్టినటువంటి వీధి పనులను కూడా తెలియజేయడం జరిగింది. ఈ మొదటిగా జరుగుతున్నటువంటి మానవారాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని స్లోగన్స్ ఇచ్చి తర్వాత చేయడం జరుగుతుంది కాబట్టి స్లోగన్స్ మరి దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేకపోవడమని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను ఈ రోజు నుండి నాతో 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించే పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిశుభ్రత కేసు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా శుభ్రం చేయడానికి పాలకొండ పట్టణానికి సుమారుగా 23 లక్షల రూపాయలు మంజూరు చేశాం. మరి ఈ పనులు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాలకొండ పట్టణానికి సంబంధించి అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. వేయికి చెత్త పాపం, మంచిదనం పరిశుభ్రతం, వేయికి చెత్త పాపం, ఆరోగ్యం భాగ్యం, ఆరోగ్యం భాగ్యం, ఆరోగ్యం భాగ్యం, వేయికి చెత్త పాపం, చెత్త పాపం. ఒకటే మాట స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కమిషనర్ గారు, అలాగే టౌన్ పార్టీకి సంబంధించి అధ్యక్షులు సంతోష్ గారు, అలాగే నాతో పాటు వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, అలాగే పిల్లలు, అధికారులు, అలాగే పత్రికా సోదరులు అందరికీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే పరిసరాలు మనం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మన పాలకొండ పట్టణాన్ని ఒక పరిశుభ్ర పట్టణంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. అలాగే మొక్కలు నాటాలి, పచ్చదనాన్ని పెంపొందించాలి. అలాగే పరిశుభ్రంగా అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఎక్కడైతే చెప్పారో అదే విధంగా అక్కడే ఆ చెత్తని వేసి మరి అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉంది పట్టణంలో, దాన్ని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తారు. ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది కొన్ని గ్రామాల్లో వేస్తున్న కొంతమంది అడ్జస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి, ఎక్కడో దగ్గర వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పాలకొండ పట్టణానికి డంపింగ్ యార్డ్ సమస్యని త్వరలోనే పరిష్కారం చేస్తామని మరి పట్టణ ప్రజలందరికీ
తెలియజేస్తున్నాను. అలాగే చెత్త తరలించడానికి పాలకొండ మున్సిపాలిటీకి 35 లక్షల రూపాయలతో మరి ఒక వెహికల్ కూడా మరి మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. పట్టణాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా వారి భాగస్వామ్యాన్ని ఉండాలని నేను కోరుతూ, అలాగే మరి మరుగుదొడ్లు ఎక్కడైనా మరి వాడకం కూడా మరి ప్రజలందరూ కూడా మరి చేపట్టాలి. ఎందుకంటే ఎవరికైనా మరుగుదొడ్లు లేని పక్షంలో మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాన్ అమృత స్కీమ్ కింద పాలకొండ పట్టణానికి కూడా దాతను తీర్చడానికి మరి సుమారుగా 2 కోట్ల రూపాయలతో నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే పాలకొండ పట్టణం ఏంటంటే మున్సిపాలిటీ కాబట్టి ఎక్కువగా మంచినీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి నాన్ అమృత స్కీమ్ లో ప్రభుత్వం తరపు నుంచి ఒక 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అయితే త్వరలోనే అదే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మరి సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా త్వరలోనే పాలకొండ పట్టణానికి కూడా అది మంజూరు అయింది. అది కూడా భూసేకరణలో ఉంది. అది కూడా త్వరలోనే సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మంజూరు చేసి వాటిని కూడా త్వరలోనే మరి ప్రజలకి అంకితం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా పరిశుభ్రతను పాటించాలని, మన వీధుల్ని మన శుభ్రంగా ఉంచుకొని, అలాగే మరి పాలకొండ పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా మనందరం తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను. అలాగే